మంచిది ప్రియులారా. అతడు ఏ దిక్కునకు తిరిగెను అనే ప్రశ్నకు జవాబుగా పరమగీత గ్రంథం 6:1-2 వచనములలో అతడు పద్మములు ఏరుకొనుటకు వెళ్ళెను అనే మాట మనకు జవాబుగా కనబడింది. ఆయనకు ఈ పద్మములు కావాలి, పుష్పములు కావాలట. దేవుడు కోరుకునే ఆ పుష్పములు ఎక్కడున్నాయి? దేవుడు కోరుకుంటున్నటువంటి, ఆశపడుతున్న, సమకూర్చుకోవాలని దిగివచ్చుచున్న ఆ పుష్పములేవి అనే సమాచారము కొరకు మనము పరమగీత గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ వచనాలు చదవాలని కోరుతున్నాను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, పెద్దలారా, శ్రద్ధకి మాటలు వినండి. దేవుడు కోరుకొనుచున్న పుష్పం ఎక్కడున్నది? మీరు నా వైపు చూస్తూ వినాలి. మీరు ఇప్పుడు చదువుకోవటం, రాసుకోవటం తీరిగ్గా సండే స్కూల్ పిల్లల మాదిరి చేయకూడదు. చదివేటప్పుడు చదవాలి, చెప్పేటప్పుడు వినాలి కదా. నా మాటతో ఏకీభవిస్తే మీరు ఆమెన్ అనొచ్చు కదా, అనండి. ఆమెన్ అంటే అయిపోయింది వెళ్ళిపోమని కాదు కదా, ఏకీభవించటమే కదా. కాబట్టి చక్కగా మీరు ఆమెన్ అనవచ్చు. ఆల్ రైట్ ప్రియులారా, ఆయన కోరుకున్న పుష్పములు ఏవి, ఎక్కడున్నాయి? ఎలాంటి ఫలములు, ఎలాంటి పుష్పములను కోరుతున్నాడు అనే వచనములను మనం ఈ పూట ధ్యానం చేయాలి. అలాగూ ధ్యానం చేస్తే బైబిల్ మనకు నేర్పిస్తున్న ఒక పాఠం, ఆయన షారోను ఫలములో పూసిన పుష్పము వంటి దానని వాక్యములో రాసి ఉంచాడు. అందరూ ఆ మాట చెప్పండి, ఫలములో పూసిన పుష్పము అనండి. బైబిల్తో కనీస అవగాహన వల్ల ఉన్నవారు ఎవరికైనా తెలుసు ఈ ఉపమాన భాష అర్థమేమిటో. పొలము అనగా సంఘం అనండి. అంటే చాలామంది పుష్పిస్తున్నారు, చాలామంది వికసిస్తున్నారు, చాలామంది పరిమళిస్తున్నారు, కానీ ఎక్కడో సంఘములు కాదు, ఎక్కడెక్కడో కాస్త మోటుగా ఘాటుగా ఉన్న ఊరికే అట్లా అంటాను, భరించండి ఒక్కసారి. అస్తమాను అనలే. ఒక సామెత ఉన్నది మన తెలుగులో, ఆవు మంచిదైతే ఆ ఊరిలోనే అమ్ముడయ్యేదిగా అని. దాన్ని పొరుగురు సంతకు తోలికెళ్ళి దాన్ని చాలా అలంకరించి అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అది ఎంత ప్రమాదకరమైన ఆవో, ఎంతమందిని కొమ్ములతో పొడిచి సాగు కొట్టిందో ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. ఊర్లో వాడు ఎవడో దాన్ని కొండో, అమ్మో అది పొడి చేస్తుందిరా, చంపేస్తుందిరా అనే భయం అందరికీ ఉంది. అందుకనే దాని వాలకాన్ని చూపించి అమ్మడానికి పొరుగురు సంతకు పట్టుకెళ్ళారు. అరే చాలా బాగుంది ఆవు అని ఆడు కొన్నికెళ్ళి సస్తాడు. ఈ మాట ఎందుకన్నానంటే, చాలామంది పరిమళించుచున్నారు, పుష్పించుచున్నారు, బహుఘనమైన సాక్ష్యం అంటూ, వాక్యం అంటూ, వరములంటూ వాడబడుతున్నారు. సంతోషమే, కానీ వారు పొలములో పూసిన పుష్పమై ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారి సంఘము, సహవాసముతో అనుబంధము స్థిరముగా ఉండాలని కోరుతున్నాను. ఎంత అద్భుతముగా వాడబడుతున్న విశ్వాసినైనా నేను అడిగే ప్రశ్నలు రెండే. మీరే సంఘానికి వెళుతున్నారు, మీ కాపరి ఎవరు అని. విచిత్రంగా వాక్య విరోధమైన జవాబులు వస్తున్నాయి. పలానా సంఘమనేం కాదండి, మరి ప్రభు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళిపోతుంటానండి.
అని ఆత్మ నడిపింపులో ఉన్న క్రైస్తవుల తరహాలో సాక్ష్యం చెప్పే భక్తులు. అలాగే మీ కాపరి ఎవరంటే మాకు డైరెక్ట్ యేసు ప్రభువే, ఇంకెవరు మాకు కాపరి లేరు, దేవుడే మమ్మల్ని కాయిచున్నాడు, మేపుచున్నాడు, అతను నడిపింపులో మేమున్నాం అని సగర్వంగా పలికే సోకాల్డ్ వాడబడే గొప్పవారు క్రైస్తవ్యములో కనబడుచున్నారు. ఇది వాక్యానుసారమైన క్రైస్తవ్యము కాదు. మనందరము కూడా బైబిల్ వాక్యాలనే ప్రామాణికంగా ఎంచుకొని బతుకుతున్న వాళ్ళం. అందుచేత మీరందరూ గుర్తించవలసిన సంగతి, పూస్తే, వికసిస్తే, విరబూస్తే, పరిమళిస్తే పొలములో అనే మాటను మర్చిపోవద్దు. దేవుడు పుష్పములను కోరుకొని ఉద్యానవనమునకు వచ్చుచున్నాడు. నువ్వు ఉద్యానవనములో ఉండవా, లేవా, ఎక్కడో అడ్రస్ మారిపోయిందా, అసలు ఉద్యానం అనేదే లేకుండా సొంత వీధులలో, రాజవీధులలో మంచం మీద వెతికి తీరిగ్గా లేచి రోడ్డున పడ్డ షోలమితి వ్యవహారం అయిపోయిందా? మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును శ్రద్ధగా మీరందరూ ఆలకిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాటను మీరు గట్టిగా పట్టుకోవాలా. ఏమంటుంది దేవుని వాక్యం? నేను పొలములో పూసిన పుష్పము కనుక నీవు సంఘమునకు చెందిన వ్యక్తిగా ఉన్నావా? నీ వేర్లు సంఘములో ఉన్నాయా? నువ్వు నాటబడిన క్రైస్తవుడివేనా? నీ బేస్ చర్చి అయ్యుందా? లేక సంఘముతో అనుబంధం లేకుండా నేల విడిచి సాము చేస్తున్న వ్యక్తిగా ఉన్నావా? కర్ర మీద నడవటం, తాడు మీద నడవటం సాధారణ జీవితం అనిపించుకోదు, జీవన భృతి కోసం చేసే విన్యాసం అనిపించుకుంటుంది. నీ క్రైస్తవ జీవితంలో సంఘాన్ని కట్టుబడకపోతే, సంఘములో నాటుబడకపోతే, సంఘ కాపరి పర్యవేక్షణ లేకపోతే, ఎవడిష్టానికి వాడు చెలరేగిపోతూ మైకు దొరికిన చోటెల్లా యేసును గురించి మాట్లాడుతాను అంటే అది పుష్పమేనేమో కానీ పొలములో పూసిన పుష్పమైతే కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సంఘం ఎలాగుండాలి? నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానని సంఘము సాక్ష్యమిచ్చుచున్నది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నీ పరిమళము, నీ వికాసం అన్ని సంతోషమే గాని పదే పదే చెబుతున్నాను, నీకు పునాది సంఘమయ్యుందా లేదా? సంఘముతో సంబంధాలు తెగిపోతే, సంఘముతో అనుసంధానం అవ్వకపోతే, ఎక్కడో ఒక దగ్గర పుష్పిస్తానులు అనుకుంటే అది సరికాదని దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను. కాస్త కఠినంగా ఉన్న ఈ మాట భరించండి. ఎక్కడో ఒక దగ్గర అలంకరించబడుతుందేమో పుష్పము, ఎక్కడో ఒక దగ్గర అమ్మబడుతుందేమో పుష్పం, కానీ పొలములోనే పూస్తుంది, వికసిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడైనా వాడబడవచ్చు, ఎక్కడైనా నిలబడవచ్చు, తప్పులేదు. కానీ నీ మొదలు, నీ వేరు సంఘములో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. సంఘమునకు సంబంధం నుండి భక్తి చేయవద్దని మనవి చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు మనల్ని కొమ్మలు అన్నారు. తానే కాండము, తానే వేరు అని యోహాను సువార్త 15లో చెప్పారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలని చెప్పారు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే గాని ఎలాగూ ఫలించదు. నా యందు నిలిచి ఉంటే తప్ప మీరు ఎంత మాత్రమును ఫలించరని చెప్పారు. సంఘానికి వేరవడానికి లేదు. ఒక కంచెగల తోటలో ఉండాలి.
చుట్టూ తవ్వి ఎరువేసి నీళ్లు పోసే తోటమాలి అనబడుతున్న కాపరి సంరక్షణలో ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో మనము క్రీస్తు సంఘము అనే శరీరములో అవయవాలము అని చెప్పాడు. ఒకరి కాలు, ఒకరి చెయ్యి, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. మరి ఈ దశలో ఏ అవయవమైనా శరీరమును వేరు చేయబడి ప్రక్కన పెట్టబడితే కాసేపు అలాగే కనబడుతుంది, కానీ సమయము గడుచుచున్న కొలది అది మెల్లిగా వన్నె కోల్పోతుంది, చివరికి కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది. అది సజీవంగా ఉండాలంటే, పనిచేసే అవయవంగా ఉండాలి అంటే అది శరీరమునకు అంటుకట్టబడి ఉండాలి. శరీరం అంటే సంఘం, నీ ఒక అవయవం మాత్రమే, నీవే మొత్తం శరీరం కాదుగా. మరి శరీరము నుండి వేరుగా నువ్వు ఎలా వెళతావు? సహవాసానికి బద్ధుడవై ఉండాలి, సంఘములో కట్టబడి ఉండాలి, నాటబడి ఉండాలి. యోహాను సువార్త 10:16 నా దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని తోలుకొని రావాలి అన్నాడు. అంటే ఆ గొర్రెలు కూడా నా గొర్రెలే, నేనే ప్రాణం పెట్టి రక్తంతో కొన్నాను, కానీ ఇంకా దొడ్డిలో చేరలేదు, మందలో చేరలేదు, సంఘములో చేరలేదు. వాళ్ళు నా బిడ్డలే, కానీ సహవాసంలో లేరు. వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాను, మందిరంలో లేరు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం వైపే చూస్తున్నారు. ఆయన ఉద్యానమునకు వెంచేసి ఉన్నారు, పద్మములను ఏరుకొనగోరుతున్నారు. పరిమళించిన వికసిస్తున్న పుష్పములైన కావాలి. షులమితి అంటుంది, నేను షారోను ఫలములో పుష్పము వంటి దానని. నీ సాక్ష్యం ఏమిటి? నేను ఎక్కడో దిక్కున అలంకరించబడ్డానులే, ఎక్కడో దిక్కున అమ్మబడ్డానులే అనే సంతృప్తి మిగిలిపోయిందా? లేదు లేదు, నేను కూడా పొలములో పుష్సిన పుష్పమే అనే సాక్ష్యం చెప్పగలిగే స్థితికి వచ్చావా? నువ్వు పొలములో పుష్సిన పుష్పం అవ్వకపోతే నీకేమాత్రం ఆశీర్వాదముగా ఉండదని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పారా హల్లెలూయా? హల్లెలూయా. అందుచేత దేవుని వాక్యమును మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక సత్యమేమనగా, సంఘమును పునాదిగా కలిగి మన వేర్లు సంఘములో ఉండి యోసేపు ఫలించినట్లుగా గోడల మీదకెక్కి రొమ్మలు కెమ్మ అంత విస్తరించి వ్యాపించినట్లుగా నువ్వు ఎంతైనా వాడబడవచ్చు. కానీ నీ వేరు మాత్రం సంఘములో ఉండాలి, నీ పునాదులు సంఘములో ఉండాలి, నీవు సంఘములో అంటుకట్టబడి ఉండాలి. పదే పదే ఈ మాట వినబడుతోంది, నేను పొలములో పూసిన పుష్పము వంటి దానను అని. అందుకనే ఆయన పుష్పములు ఏరుకొనుటకు వెళ్ళినప్పుడు పొలానికి వెళ్ళాడు, ఉద్యానవనానికి వెళ్ళాడు, రోడ్డు మీద సంతలో వెతుక్కోవడానికి వెళ్ళలేదు. నీకు సంఘంతో సంబంధాలు తెగిపోతే, రోడ్డును పడిపోతే, అక్కడ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి పర్వాలేదు అనుకుంటే నువ్వు దేవుని ఎంపికలో ఏర్పాట్లో ఉండవు. ఇంకా దేవుడు ఎవరిని సమకూర్చుకున్నాడు, ఎక్కడ ఏరుకుంటున్నాడు? ఉద్యానవనములోనే, పద్మములున్న చోటే, ఎక్కడ పడితే అక్కడ కాదు. చాలామంది కాస్త నేర్చుకుంటే, బలపడితే, సాక్ష్యం చెప్పగలిగితే, వాక్యం చెప్పగలిగితే, ప్రార్థన చేస్తే దేవుని కృప ఎవరికైనా జ్వరం తగ్గితే కథమికాలు చర్చికి రారు. ఎందుకు రాలే చర్చికి అడగండి, వాళ్ళ జవాబు ఏంటి? దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, చాలా చోట్ల తీసుకెళ్తున్నాడు. అయ్యో నువ్వు వాడబడాలని 6 రోజులు రాలేదా? పరిశుద్ధ సంగమగా కూడవలసిన దినం కూడా రోడ్డెక్కాలా? మరి నన్ను ఆదివారమే కేకెత్తున్నానండి అందరూ. వెళితే మమ్మల్ని కూడా పిలుస్తారు ఆదివారం, కానీ మనకు ఒక సంఘం ఉందిగా, తిరిగి వెళ్ళిపోవాలి కదా.
పగలంతా ఏ పనికి వెళ్ళినా ఎక్కడ పని చేసుకున్నా సాయంత్రానికి గూటికి చేరాలిగా. సాక్ష్యానికో వాక్యానికో పరిచర్యకో దేవుని ఎక్కడ వాడుకున్నా తిరిగి సంఘానికి నీ గూటికి నువ్వు చేరాలి కదా. ఈరోజు దేవుడు పుష్పములను కోరుకుంటున్నాడు. వాటిని ఏరుకొనుటకు ఉద్యానవనమునకే వచ్చుచున్నాడు. నువ్వు పొలములో పుష్పించిన దానవైతే వాడవైతే తప్ప దేవుని ఎంపికలోంచి జారిపోతావనే ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక దేవుని వాక్యము ద్వారా మీకు అందించుచున్నాను. అంగీకరించిన వాళ్ళు ఏమనాలి? హల్లెలూయా అనాలా? మొదలెండక ఏదోటి కంగారు పడి మళ్ళీ పలుకుతుమేనా? పొలములో 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 సంఘములో సంఘములో అనే మాటను గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. చాలామంది అపోస్తలుడైన పౌలు వాడబడ్డ దాన్ని మాట్లాడతారు. ఏమని? గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలయ్య గారు అన్నారు, నన్ను ఎవరు పిలవలేదు, ఎవరు పంపలేదు, నన్ను సాక్షాత్తు దేవుడు పిలిచాడు సేవకి, మనుషులు పిలిస్తే రాలేదు నేను అని సాక్ష్యం చెప్పారు. దాన్ని పట్టుకొని చాలామంది ఏమంటున్నారు, మమ్మల్ని ఎవరు పిలవక్కర్లేదు, ఎవరు అభిషేకించక్కర్లేదు, ఎవరు పంపించక్కర్లేదు, నాకు దేవుడే డైరెక్ట్గా నాతో మాట్లాడాడు, స్వరం వినబడింది, కలలో కనపడ్డాడు, దర్శనంలో వచ్చింది, ప్రవచనం కూడా వచ్చింది, నా కుమారుడో నిన్ను వాడుకుంటానని స్వరం వినబడింది, వెళ్ళిపోయాను నేను. ఇందులో ఏ తప్పు ఉన్నట్టుగా కనబడదు, అంతా మంచిగానే అనిపిస్తుంది. కానీ పౌలు గారు అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయములో సంఘముతో కలిసి ఉపవాసములు ప్రార్థనలు చేస్తూ మందిరములో ప్రభువును సేవిస్తుండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి, నేను పౌలును బర్నబాను వారిని పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచండి, చేతులుంచండి, పంపించమని ప్రభు చెప్పారు. ఏనాడో పిలిచాడు, దమస్క మార్గంలోనే పిలిచాడు. పిలువబడ్డ తర్వాత సంఘములో కుదురుగా కూర్చుని వాక్యాలు నేర్చుకుని ప్రార్థనలో ఎదుగుతూ ఉపవాసాల్లో బలపడుతూ ఒకానొక దినమున నేను ఆ రోజు పిలిచిన పనికి ఈరోజు పంపండి అని చెబితే పెద్దలు చేతులుంచి పంపిస్తే సేవకి వెళ్ళాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఈ చరిత్ర అంతా చూడకుండా, వాక్యం అంతా చదవకుండా, నాది పౌలు గారి పిలుపండి, నన్ను ఎవడు పంపక్కర్లేదు, వెళ్ళిపోతాను, రోడ్డు ఎక్కేతానంటే వెళ్ళిపో. రాడార్తో సంబంధం తెలిపిన విమానంలాగా నీ ఇష్టమేక దేవునికి స్తోత్రం. తెగిన గాలిపటం లాంటి బతుకు మనకొద్దు. వికసించాలి, పుష్పించాలి, పరిమళించాలి, సాక్షివై ఉండాలి, అద్భుతముగా వాడబడాలి. కానీ నీ వేరు, నీ పునాది, నీ మొదలు సంఘములో ఉండాలి. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. నాకు పుష్పించిన పుష్పములు, పువ్వులు కావాలి. అందుకొరకు నేను సంత వీధుల్లో, రాజమార్గాల్లో కాదు, ఉద్యానవనములోకి వస్తున్నాను. పద్మములుండే చోట ఏరుకుంటున్నాను అన్నాడు. ఎక్కడున్నాయి పద్మములు? దేవుని వాక్యం తెలుస్తుంది. ఉద్యానవనములో, పొలములో పుష్చిన పుష్పమై నీవు ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఉద్యానవనములో ఉన్నావా? పొలములో ఉన్నావా? నీ అడ్రస్ సంఘమేనా? ఈ మాటలను సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను. ఆదికాండము 24వ అధ్యాయం తీయండి అందరూ. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. ఇస్సాకు ఎక్కడ ధ్యానిస్తున్నాడటండి? అందరు చెప్పండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి, అందరూ నా వైపు చూడండి. హలో, ఇలా చూడండి. ఎవరైనా పగలంతా దినమంతా పొలములో ఉండి సాయంకాలానికి
ఇంటికి చేరతారు కదండి. కానీ ఇస్సాకు సాయంకాలమున పొలానికి బయలుదేరాడంట. ఈవేళప్పుడు పొలానికి వెళ్తున్నాడేమిట్రా అని కొంతమంది నిఘా పెట్టారు ఆ యువకుడి మీద. తిన్నగా పొలములోకి వెళ్ళిపోయి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు పొలములో సాయంకాలమున ధ్యానింప బయలు వెళ్ళాడని వాక్యం చెప్తుంది. సాయంకాలం అంటే ఏమిటి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉన్నది. అందులో ఉదయం మొదలుకొని ఆయా సమయములలో పనివారు పని చేస్తూ ఉన్నారు. సాయంకాలం అయ్యేసరికి పని కట్టేమన్నాడు. ఆ పని వారి మీద ఉంచబడ్డ పెద్దవాడిని పిలిచాడు. అబ్బాయ్, పొలములో పని చేస్తున్న వారికి, తోటలో పని చేస్తున్న వాళ్ళందరికీ సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు పనిచేసే వారందరికీ జీతాలు ఇచ్చేయమన్నాడు. బాబు, పని ముగించి సందరు రండి, జీతాలు పట్టుకెళ్ళిపోండి అని పిలిచాడు. ఇలా చూడండి అందరూ. సాయంకాలం ఏంటి తెలుసా? ద్రాక్ష తోటలో పని ముగించిన పనివారికి తిరిగి వచ్చుచున్న యజమానుడు జీతం ఇచ్చే సమయం సాయంకాలం. మరి యేసు ప్రభువారు తన తోటలో పనిచేసే వారికి జీతం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? తన రెండవ రాకడలో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12 మొదలుకొని చూసుకుంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు మాట్లాడారు. అంటే సాయంకాలం అంటే జీతాలు ఇచ్చే కాలం. సాయంకాలం అంటే జీతాలు ఇవ్వడానికి యేసు రెండవసారి తిరిగి వచ్చే కాలం. ఒక్క ముక్కలో చెప్పాలంటే యేసు క్రీస్తు రెండవ రాకడ దినములే, కడవరి కాలమే, చివరి దినములే సాయంకాలం అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అంటే నువ్వు మిగతా టైంలో ఎక్కడున్నావో, ఎట్లున్నావో, సాయంకాలం అయిపోతుంది, గుర్తులు నెరవేరిపోతున్నాయి, సూచనలు కనబడిపోతున్నాయి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, పొద్దు గుంకిపోతున్నది, రాత్రి వచ్చుచున్నది, ఇక పని చేయడానికి వెళ్ళలేదు. ఇక సాయంకాలము కనుక నువ్వు ఇల్లు, కంచం, మంచం వదిలేయాల. దేవుని సన్నిధిలో ప్రార్థనలకు ఎక్కువ అవకాశాన్ని, సమయాన్ని కేటాయించుకోవాలి. ఇస్సాకట పొలములు ధ్యానిస్తున్నాడు. ఆమేనండి అనండి గట్టిగా. ఇది సాయంకాలం అని అర్థమైతే ఇక వచ్చేది రాత్రి. పని చేయడానికి అవకాశం లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత సువార్త చేసినా, ఎంత సాక్ష్యం చెప్పినా, ఎంత వాడబడినా ఈ సాయంకాలమే రాత్రి వచ్చుచున్నది. యోహాను 9:1 పని చేయడానికి అవకాశం లేదు. ఎంత చేసినా ఇప్పుడే. మరి సాయంకాలమే చివరి అవకాశం అయితే, మొదటి అవకాశములను ఒకవేళ సరిగా ఉపయోగించుకోలేకపోతే ఇప్పటికైనా కంగారు రావాలిగా. అయ్యో, నాకు వచ్చిన అవకాశాలు చాలా వ్యర్థమైపోయాయి. అన్ని జనుల మధ్య, నామకార్థుల మధ్య, వ్యతిరేకుల మధ్య దేవుడు నాకు చాలాసార్లు అవకాశం ఇచ్చాడు, కానీ సరిగ్గా వాడుకోలేకపోయాను. చూస్తుండగానే సాయంకాలం వచ్చింది, చివరి ఘడియ వచ్చింది. అమ్మో, ఇప్పుడైనా సాక్ష్యం చెప్పకపోతే, ఇప్పటికైనా సువార్త చేయకపోతే, ఇప్పుడైనా బలముగా వాడబడకపోతే, నేనుగా కొన్ని ఆత్మలను సంపాదించకపోతే, నీతి మార్గం అనుసరించిన అనేకులు త్రిప్పకపోతే, అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందిని లాగలేకపోతే నా బతుకేమైపోద్ది? నేను దేవుని ముందు ఎలా నిలబడగలను? ఆయన అడిగితే ఏమి లెక్క చెప్పగలను? కుదరలేదు ప్రభువా, ఆశించాను కానీ అవ్వలేదు ప్రభువా, ఇలాంటి మాటలు చెప్పగలమా? అమ్మో, దేవుని ఎదురు నిలబడాలి, లెక్క చెప్పాలి. అయ్యో, సూటిగా ప్రశ్నించేది ఏకంగా జీవమగల దేవుడు అని కడుపులో భయం ఉండక్కర్లేదా? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది నీకు? తేటగా దేవుని మాట నిన్ను అడుగుతున్న సమయం ఇదే. ప్రభు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నారు. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్త కలిగి దేవుని వాక్యములను వినమని నేను మీకు మనవి చేస్తున్నాను. సాయంకాలమునట ఇస్సాకు ఎక్కడ కనపడ్డాడండి? హెబ్రీ పత్రిక 10:24లో
ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోమన్నాడు. ఇదివరకు ఆదివారం మాత్రమే వచ్చావేమో, ఉపవాస కూటం అయితేనే వచ్చావేమో, శీల కూటం ఉంటేనే వచ్చావేమో. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది, రాకడ సమీపిస్తుంటే, గుర్తులు నెరవేరిపోతుంటే, వాగ్దానాలు కనబడుతుంటే ఇదివరకు వచ్చిన దానికంటే ఎక్కువగా కూడుకోవాలంట. ఇజ్రాయేలు దేశాన్ని క్రైస్తవ పండితులందరూ ఏమంటారంటే గాడ్స్ రిస్ట్ వాచ్ అంటారు. అంటే దేవుని చేతి గడియారం. టైం ఎంత అయిందా అంటే మనం గడియారం చూడాలి. దేవుని సమయం అర్థం కావాలంటే ఇజ్రాయేలు దేశాన్ని చూడాలి, అక్కడ జరుగుతున్న మార్పులను చూడాలి. ఇట్లాంటి సమాచారం అయ్యగారే బాగా చెప్పగలరు నాకంటే. పలుమార్లు దర్శించి అక్కడ చారిత్రక సన్నివేశాలన్నీ కూడా లేఖన ప్రవచనబద్ధముగా అవగాహన కలిగి బోధించగలిగిన సామర్థ్యములో ఉన్న ఒక మంచి దైవజనుని దేవుడు మీకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే రెండవ రాకడికి ఇజ్రాయెల్ దేశానికి సంబంధం ఉంది. చాలామంది మనకెందుకని అంటారు. మనకెందుకంటే గడియారం అక్కర్లేదంటే మనకి నేనేమన్నా టైం చూసుకోవాలి కదా అప్పుడప్పుడు. అది దేవుని చేతి గడియారము లాంటిది. దాన్ని చూస్తే టైమింగ్ ఎంత ఉందో ఎంత తగ్గిందో అర్థమైపోద్ది మనకి. డ్యూటీకి వెళ్ళేవాడికి గడియారం విలువ తెలుస్తుంది. వంట చేసి క్యారేజీలు కట్టి డ్యూటీకి వెళ్ళాల్సిన ఆమెకి గడియారం అవసరం తెలుస్తుంది. వంటగదిలో ఇటు చూస్తే కనబడేలా పెట్టుకుంటుంది గడియారం. అమ్మో అరగంటే ఉంది, పావు గంటే ఉంది. యేసు రాకడకు సిద్ధపడే క్రైస్తవుడు కూడా ఇజ్రాయేలు జాతిని దేశమును ఓ కన్యసు ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎర్రని పెయ్యి దొరికిందంటే ప్రపంచానికి ఎందుకు వార్త అయిపోయింది అది. అలస్కాలో మీటింగ్ అంటే ప్రపంచం మొత్తం చెవులెట్టు పెట్టారు. మొన్న ట్రంప్ పుట్టిన కూర్చుంటున్నారంటే అమ్మ బాబోయ్ ఒళ్ళంతా కళ్ళేసుకొని చెవులేసుకొని కూర్చుండిపోయారు జనం. ట్రంప్ మీద ఇంట్రెస్ట్ ఎవడికి లేదు, పుత్తిని మీద మమకారం ఎవడికి లేదు. అందరి ఇంట్రెస్ట్ యేసయ్య రాకడికి టైం ఎంత దగ్గర పడిందో తెలుసుకోవాలని. 3వ మందిరం కట్టారా, యేసు రక్తమే జయం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో శాంతి ఒప్పందాలు జరిగినాయా. హల్లెలూయా. మళ్ళీ యెరూషలేము దేవాలయము కట్టబడిందులో అనుదిన బలి స్టార్ట్ అయిందా. లెక్కెట్టుకో తారీఖులో. యోదయలో ఉన్నవాడు కొండలకు పారిపోవాలి. నా శరకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంకి వచ్చేస్తుంది. అయిపోయినట్టే కొట్టమేక తట్టబొట్ట సర్దేసుకో వెళ్ళిపో. యేసు రక్తమే జయం. ఇది సాయంకాలం అని అర్థమైతే, రాకడ సూచనలు నెరవేరిపోతుంటే, గుర్తులు కనబడుతుంటే మరి ఎక్కువగా కూడుకోమంటే చర్చి ఎగ్గొట్టేవాడికి అసలు తెలివి ఉందా? ఆన్లైన్లో చూశానండి, గర్ర ఆలైపోయాను కానండి. నేను మా సంఘస్థులు అంటుంటాను అప్పుడప్పుడు, అరే ఆన్లైన్లో వాడు మన లైన్లోకి రాడరే కానీ వదిలేయండి. వాడికి వాక్యం ఒకటి అందుద్ది, సహవాసం లేదుగా. వాక్యం ఒకటి చాలా. ఇప్పుడు ఈ సర్వశరీరంలో కుడి చేయి ఒకటే పెరిగిపోతుంది అనుకోండి, ఇది 4 అడుగులు పొడుగొచ్చేసింది అనుకోండి. ఆహా ఎంతటి అభివృద్ధి అని ఉంటాడా? అదేం తెలివి. ఏదైనా ఒకటి పెరిగిపోతే ఎలాగరా బాబు. ఓ సమతుల్యమైన అభివృద్ధి ఉండాలి, సమగ్రమైన అభివృద్ధి ఉండాలి. ఈ అడ్డగోలు దాన్ని ఏమంటారు తెలుసురా? సూపర్ డెవలప్మెంట్ అంటారు, అన్వాంటెడ్ గ్రోత్ అంటారు. అవాంఛనీయమైన అభివృద్ధి దరిద్రం. నువ్వు వాక్యం ఒకటి నేర్చుకుంటే, బైబిల్ కాలేజీలో జాయిన్ అయిపోతే, ఆన్లైన్ కోర్సుల్లో చేరిపోతే, మన చర్చ అయిపోగా నీకు 5 చర్చి ఆరాధనలో ఆన్లైన్లో జాయిన్ అయ్యి 5 నోట్సులు రాసేసుకుంటే, నా దగ్గర ఇంత మెటీరియల్ ఉందంటే ఒక్క చెయ్యి అంత పొడుగైనట్లు లెక్క. వాక్యం ఒకటి కాదు, నువ్వు సహవాసం కావాలి, ప్రార్థనలు ఎదగాలి, ఏ కృపావరముందు లోపము లేని వాడవ్వాలి, విశ్వాస క్రియలు సంపూర్ణం చేయాలి, పరిశుద్ధతను సంపూర్తి చేయాలి, పరిమళ క్రియలు సంపూర్ణం చేయాలి. చుట్టూ తవ్వేవాడు కూడా కావాలి, నీళ్లు పోసేవాడు కావాలి, ఒత్తి కత్తిరించేవాడు కావాలి, నూనె పోసేవాడు కావాలి, కట్లు కట్టేవాడు కావాలి, పరిమళ తైలములతో అలంకరించేవాడు కావాలి. ఎట్టవుతావు పెళ్లి కుమార్తెవు నీవు? ఎంత ఆరోగ్యవంతురాలైన పిల్లైనా, రోజు చాలా చక్కగా తయారయ్యే కాలేజీకి వెళ్ళే వాళ్ళకమైనా,
పెళ్లి కూతురుని చేయాలంటే అమ్మలక్కలందరూ దిగబడతారు యేసు రక్తం ఇచ్చి. రోజు మీరు నన్ను తయారు చేశారా? ఇయ్యాలి ఎందుకు వచ్చారు? అదనమాడే నేను తయారీ వస్తానులే పెళ్లి పేర్లు బతకడే. మేము అందరం సత్యం అనుకుంటారే, పనికి మళ్ళీ మాట్లాడ మాకు. నువ్వు రేపు నుంచి తయారైంది కానీ ఇవాళ నోరు మూసుకొని ఉండు, మేము తయారు చేస్తాము నిన్ను. ఇక ఆమె ముఖం అవ్వదు కాదు, ఆమె చేతులాలే కాదు, ఊరందరిది పెత్తనమే యేసు రక్తం ఏం చేయం. జీవం లేని మనిషి వెళ్ళి సేవ వల్లే కుర్చీలో కోడబలి సావాలి ఆ పిల్ల. వీళ్ళు ఇష్టమేక పెళ్లి కుమార్తె తయారీ అనేది సొంత వ్యవహారం కాదు. ఏ విధము చేతనైనా క్రీస్తు నందు మిమ్మల్ని సంపూర్ణను చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని. నిలబడండి అంట్లా, నిలవబెట్టాలరా, నేను తయారు చేయాలరా నాయన. అప్పగించుకో, దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. పొలములో ధ్యానించాలి అనండి గట్టిగా అందరూ. పొలం అంటే ఎక్కడ సిద్ధపడాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడ ఇద్దరు చూడాలి, ఎక్కడ బలపడాలి, ఎక్కడ సరిచేయబడాలి, ఎక్కడ అలంకరించబడాలి, ఎక్కడ పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి. పొలంలో పనికి మాలిన బోధలేని లేనిపోని సోకులు నేర్చుకుంటున్నారు క్రైస్తవులు. అడేవాడు తాడు బొంగడు లేనివాడు చెప్తాడు చర్చికి వెళ్ళక్కర్లేదు అసలు అని. వీడికి బాగా నచ్చింది అది. ఆ చిన్న ముక్క కట్ చేసి వీడికి తెలిసిన వాళ్ళందరికీ పంపుతాడు అది. అనాయ్ నువ్వు అమాయకంగా చర్చికి వెళ్తున్నామంట, అసలు వెళ్ళక్కర్లేదంట, మానేయ్. ఒకడికి చర్చికి వెళ్ళక్కర్లేదని చెప్తాడు, ఒకడు అసలు ప్రార్థన చేయక్కర్లేదంటాడు, ఒకడు అసలు ఆత్మీయ పోరాటం లేదంటాడు, ఒకడు అసలు దేవునికి ఇవ్వక్కర్లేదంటాడు, ఇంకొకడు పరిశుద్ధ జీవితం ఎవరికి సాధ్యం కాదు, టెన్షన్ పడద్దు అంటాడు. ఇవన్నీ కలిపితే లాస్ట్లో ఏంటి తెలుసా? పరలోకం వెళ్ళటం కష్టం, నరకంకి వెళ్ళిపోదాం పదా అని. ఇక దాబేచ్చే కది. మరి స్కూల్కి వెళ్ళక్కర్లేదు, పాఠాలు వినక్కర్లేదు, చదువుకోక్కర్లేదు, పరీక్షలు రాయక్కర్లేదు అంటే మరి అర్థం ఏంటంటే గొడ్లు కాసుకుందాం పదానే. మరి పనికి మళ్ళీ బోధలు తయారైపోయిన బిడ్డలారా, ఎటు పడతాడు చెదిరిపోవటానికి వీల్లేదు. అతడే దిక్కునొక్కు తిరిగను, పద్మములున్న చోటకి వెళ్తున్నాడు. ఎక్కడున్నాయి? ఎక్కడ మార్కెట్లోనా? ఉద్యానవనములో ఏరుకోటకి వెళ్తున్నాడు ఆయన. ఆయన దృష్టి సంఘం మీదే ఉంది. పరిమళించిన వ్యక్తివేనా, పుష్పించిన వ్యక్తివేనా, సాక్ష్యము కలిగిన వ్యక్తివేనా? సంఘములో ఉండాలని మొదలు నీ అడ్రస్. సంఘములో ఉండాలి నువ్వు. ఇస్సాకు ఎక్కడ ధ్యానించాడమ్మా? మాట్లాడరేంటి అయ్యగారులు? పొలములో ధ్యానించుచున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రూతు గ్రంథము 2వ అధ్యాయము చదువుతారా? రూతు గ్రంథము 2వ అధ్యాయం 8 నుండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేరొక పొలములోనికి ఏరుకొండకు వెళ్ళొద్దు. పాపం ఇంకా చాలామందికి రూతు 2వ అధ్యాయం దొరకలేదు. నేను చెప్పిన పేజీ నెంబరు ఊరుకోండమ్మా, రోమపత్రిక పక్కన ఉంటుంది. మీరు ఈ చివరి ఎత్తికేసుకుంటే ఎక్కడ దొరుకుతుంది రూతు గ్రంథం? రోమపత్రిక పక్కన చూసుకోండి. అయ్యారు అంతేనండి. మరి చదవతం పూర్తి అయిపోయి ఇంకా పేజీలు సింపేస్తున్నామంటే నేమనాలి నిన్ను. నాకు ప్రసంగికుడిగా కాదు, నాకు సండే స్కూల్ టీచర్కి ఒకసారి పిలవండి. బెత్తం పట్టుకొని తిరిగేస్తాను యేసు రక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం. మరి రూతు గ్రంథం 2వ అధ్యాయం అంటే ఇంకా పేజీలు సింపేస్తున్నామంటే నిన్ను ఏమనాలా? టక్కన తీయొద్దా? బైబిల్తో రోజు మనకు పని ఉంటేనండి పెద్ద ఆలస్యం అవ్వదు. ఇలా కూడికలు పెట్టినప్పుడు ఆదివారం మాత్రమే అద్భుతంగా వాడి, మిగతా రోజులు జిప్పేసేసి దుమ్మట్టుకుండా తెల్లగొండ కప్పేసి గూట్లో పెట్టి తాళం వేసేస్తే ఇలా గెడుతుంది. మంచోళ్ళు మటుకు స్తోత్రం చెప్పండి. నా ఉద్దేశం రోజు బైబిల్ చదివేవాళ్ళని 24 గంటల కాలంలో 1 గంట బైబిల్ కేటాయించకపోతే కూడా భక్తుడేనా? మరి ఇప్పుడు సైలెంట్ అయిపోతే కుదరదు. మీరు ఇప్పుడు మీ స్వరం వినబడాలా? పౌరమా నీ స్వరము వినబడనేమో. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరం చెప్దామండి హల్లెలూయా. ఇదిగోండి వాక్యములో ఈ రీతిగా రాయబడింది. ఏమంటున్నాడు వాక్యములో? ఇదో బిడ్డ
నువ్వు వేరొక పొలములో ఏరుకోవద్దు. నా తట్టు చూడండి బిడ్డలారా. ఎవరండి రూతు? మోయాబీయురాలు. రూతు వరుసకు నయోమికి కోడలైన ఆమె ద్వారా ప్రభువులోకి నడిపించబడింది. విగ్రహారాధన నుంచి కనుక ఆత్మీయ కుమార్తె అయిపోయింది. ఆత్మీయ తల్లిని వెంబడించింది. బెత్లెహేము దాకా వచ్చేసింది. గుర్తుపెట్టుకో చెప్తున్నా, బెత్లెహేముకు రావడం అంటే క్రీస్తులోకి రావడం, క్రైస్తవ్యంలోకి రావడం. కానీ బెత్లెహేముకు వచ్చినంత మాత్రాన ఆకలి తీరదు. సరైన పొలములోకి వస్తేనే ఆకలి తీరుద్ది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత కూడా ఆకలితో అల్లాడిపోతుంది బిడ్డ. అమ్మా, ఎవని పొలములో కనికరమును పొందుకుందు నా పొలానికి వెళ్ళిపోతానంటే, సరే బిడ్డ వెళ్ళు. ఏదో ప్రభువుని నమ్ముకుంటే చాలదురా. మోయాబును వదిలేస్తే చాలదు. ఈ బెత్లెహేముకు చేరితే చాలదు. నీకు ఆకలి తీరా ఆహారము దొరికే పొలంలోకి వెళ్ళాలి కదా బిడ్డ, వెళ్ళు అని చెప్పింది. ఏ సంఘానికి వెళ్ళాలి మనం? సమృద్ధి వాక్యం ఉన్న సంఘానికి. మా సంఘంలో ప్రార్థన బాగుంటుందండి, మా సంఘంలో పాటలు బాగా పాడతారండి, మా సంఘంలో మ్యూజిక్ కదిరిపోతుందండి, అయిబాబు మా సంఘంలో కొరియోగ్రఫీ ఎత్తినండి చర్చ అద్దద్దులు ఆడిపోతుంది, మా చర్చిలో మ్యూజికల్ చైర్ పెడితే నేనే ఫస్ట్ వస్తానండి, మా చర్చిలో కోలాటం ఆడతామండి. ఓ మీ అసాధ్యం కూలిపోని ఏంద్రిది, అసలు కోర్సు పోయింది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి సంఘంలో. మ్యూజికల్ చైర్ పోటీలు పెట్టాడంట పాస్టర్ గారు సహోదరులందరికీ. కుర్చీ నిలకొట్టేసారు వీళ్ళు. కమిటీలో కుర్చీ ఎలాగో దొరకలేదు, ఇందులో దొరకాలి, నా సత్తా చూపించాలని కలబడిపోయి పడిపోయి మొత్తం కుర్చీ నిలకొట్టేశారు. ఎవని పొలములో కనికరమును పొందుతుందంటే ఏంటండి? కనికరం పొందడం అంటే ఏంటి? పోస్టా మాట్లాడరా? మరి ఫలాని సంఘంలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నామండి, మమ్మల్ని ఏం పట్టించుకోవాలి, చాలా నమ్మకంగా ఉన్నామండి, చాలా కానుకలు ఇచ్చేవాళ్ళమండి, మమ్మల్ని పట్టించుకోలేదండి. మరి అది మానేసి ఇంకో చర్చికి వెళ్ళామండి, మమ్మల్ని వెళ్ళంగానే కమిటీలోకి తీసుకున్నారండి, మా నాన్నగారిని ప్రెసిడెంట్ చేశారండి, నాకు ట్రెజరీ పోస్ట్ ఇచ్చారండి, ఇంక తినేయండి, ఇంక దేవుని స్తోత్రం. ఇప్పుడు కనికరం పొందడం అంటే పదవి ఇవ్వడమా? కనికరం పొందడం అంటే ఏదైనా గద్దె మీద కూర్చోబెట్టడమా, చేతికి మైక్ ఇవ్వడమా, స్టేజ్ మీద పిలవడమా, 10 సార్లు మైకులో పేరు చెప్పటమా? ఏందిరా? మేము ఆ చర్చికి అన్ని సంవత్సరాలు వెళ్ళాం కానీ అసలు ఏం పట్టించుకోలేదండి, వెళ్ళటం కూర్చోవడం వచ్చేదేనండి. మరి పలానా చర్చికి వెళ్ళామండి, మమ్మల్ని అన్నీ గుర్తించండి, మమ్మల్ని కమిటీలో తీసుకున్నారండి, మరి సెక్రటరీ ఇచ్చారండి, ప్రెసిడెంట్ ఇచ్చారండి. నువ్వు కనికరము పొందావా లేకపోతే లోకమైన పద్ధతిలో పడిపోయావా? బిడ్డ, ఎవని పొలములో కనికరము పొందుదువా పొలానికి వెళ్ళిపోమంటే ఏ పొలానికి వెళ్ళింది? ఏ పొలములో పరిగె సమృద్ధిగా ఉందో ఆ పొలానికి వెళ్ళింది. ఏ పొలములో నీళ్లు దొరుకుతున్నాయి ఆ పొలానికి వెళ్ళింది. ఏ పొలములో భద్రత దొరికిందో కాపుతుంది అక్కడికి వెళ్ళింది. స్తోత్రం చెప్పరండి మీరే. ఆలోచించండి బిడ్డలారా. పరిగె అంటే ఏంటంటే రైతు తీసుకెళ్ళిపోగా, పనివాడు తీసుకెళ్ళిపోగా ఆ రాలు గింజలు ఉంటాయి, రాలిపోయినాయి, అయి పరిగే. నేను ఎక్కడుండో వచ్చాను, నా బ్రతుక్కి ఆకలి తీరా 4 గింజలు చాలు బాబు అని పరిగి ఎరుకుందామని వెళ్తే ఆమె ఆసక్తిని, పరిశుద్ధతను, సమర్పణను గమనించినటువంటి యజమాని రే కావాలని కొన్ని గింజలు వదిలేండి రా అని చెప్పాడు. ఈ పిల్లకి తెలియదు, వాళ్ళు కావాలని ఇప్పటికి ఇప్పుడు వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇన్ని గింజలు అయిపోయినాయి, ఆకలికి తట్టుకోలేక అక్కడే కొన్ని తినేసింది, మిగతా ఒళ్ళో పోసుకొని తీసుకొచ్చేస్తుంది అత్తగారికి, ఆత్మీయ తల్లిగారికి. నా కుమారి ఇంత సమృద్ధి నీకు ఎక్కడ లభించింది బిడ్డ అంటే, ఒక పొలములో నేను కనికరమును పొందుకున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే కనికరం అంటే పదవి ఇచ్చారండి, పోస్ట్ ఇచ్చారండి, రాజకీయం అండి, స్టేజి మీద ఘనత, మైకులో హడావుడా? అయ్యయ్యో. కనికరం అంటే ఏంటి తెలుసా? నీ వడి నింపుగా దేవుని వాక్యాన్ని ఇవ్వగలిగితే, సమృద్ధిగా వాక్యపు ఆహారం పెట్టగలిగితే అది కనికరము కలిగిన సంఘమని గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓరి బాబా, పాటలు ఫుల్గా పాడి ఆరాధన చేసి ప్రార్థనలు చేసి ప్రెసిడెంట్ గారి రిపోర్టు, అధ్యక్షుని పలుకులు, సెక్రటరీ రిపోర్టు, ట్రెజరీ లిస్టు ఇవన్నీ చదివి ఇక లాస్ట్లో మరి
సమయము చాలా వచ్చున్నది కనుక సంఘ కాపురులు కొద్ది నిమిషములు క్లుప్తముగా వాక్యము చెప్పవలెను. ఇంకా పాస్టర్ గారు పాపం బిక్కుమంట కప్పుకుని 4 ముక్కలు చెప్పి దిగిపోలే. ఏమన్నా ఆవేశపడిపోయి హల్లెలూయా దూసుకెళ్ళాడో ట్రాన్స్ఫర్. కమిటీ వారి అత్యవసర భేటీ. పాస్టర్ మాట వినటం లేదు, సమయాన్ని పాటించడం లేదు, అసలు మన మాట లెక్క చేయట్లేదు. ఎలా అయితే కష్టం. తీసేద్దాం పాస్టర్ గారిని. నెక్స్ట్ వారంలో పేపర్ ప్రకటన. అనుభవం ఉన్న సంఘ కాపర్లు గొప్ప అవకాశం. ఇంత జీతం, వారి పిల్లలకు చదువు. ఓరి నాయన, ఎలక్షన్లో గవర్నమెంట్లో ఎక్కాలనుకునే పార్టీలు ఇచ్చిన వాగ్దానం కన్నా ఎక్కువ ఇచ్చేస్తాడు వీడు. ఏంటి దరిద్రం అసలు? ఇదే నా సంఘం అంటే? దేవుని సేవ అలా జరగొచ్చునా? కాపరి గొర్రెలను సమకూర్చగలని గొర్రెలే పోయి కాపరిని ఎరుకొని తెచ్చుకోండి, ఈడి బెటర్ మనకని. ఇది ఎక్కడ చిత్రం? ఇది వాక్యానుసారమైన సేవ కాదు. వాక్యము ఒడి నిండా సమృద్ధిగా దొరికితేనే అది సరైన పొలం. ఆ తర్వాత బిడ్డా నీకు దాహమైతే బావి కాడికి పోయి నీళ్లు తాగాలి కానీ వద్దులే, యవనస్తులు అలివి కదా, నీకెందుకులే బిడ్డ అంత దూరం. యజమానుల కొరకు కుండల్లో నీళ్లు తోడి పెట్టారు, దాహమైతే అవి తాగులే. ఆహారం దొరికింది, సమృద్ధిగా నీరు దొరుకుతుంది, అది పరిశుద్ధాత్మాభిషేకం. ఆ తర్వాత కొద్దివారు కానీ గొప్ప యవనస్తులు ఆ బిడ్డ ఏమంటే ఇబ్బంది పెట్ట చంపేస్తాను కాబట్టారన్నాడు. ఆమెకు కాపుదలు ఇచ్చాడు. కనికరము కలిగిన పొలము అనండి. ఒకటే సమృద్ధి వాక్యం, 2 పరిశుద్ధాత్మనము, 3 కాపుదల భద్రత. అంతేకాని పోస్టు పదవి అడవుడి ఎలక్షను ఈ రిపోర్టు సపోర్టు మ్యూజికల్ చేయలు కోరాటం భోగిమంట కాదురా నాయన. మీకు మరి చూశారో లేదో, చర్చి మధ్యలో మంటేశారు సార్. వేసి దాని చుట్టూ కోలాటం కొట్టుకుంటే పాటలు పాడుతుంది, హల్లెలూయా స్తుతి మహిమని. చర్చిలో కాగితం మీదంట కష్టాలు బాధలు అప్పులన్నీ రాసి దాని చుట్టూ కోలాటం కొట్టుకుంటూ తిరిగి ఆ చీటీని అందులో వేసేస్తే ఆ మంటలో ఆ కాగితాలు కాలిపోయినట్టుగానే సమస్యలు కాలిపోతాయని చెప్తే జనమో కలదొక్కేతడు ఒకడు. అప్పులు రాసి కష్టాలు రాసి బాధలు రాసి ఆయన మీద ఆవిడ మీద ఆయన రాసి కాగితాలు అందులో వేస్తున్నారు. మా ఆవిడ మాట వినట్లేదు, మా ఆయన కొంచెం తేడా ఉంటున్నాడు, పిల్లోడు లొంగుతా లేదు, అన్ని రాసి అందులో వేశారు, అన్ని తగలడిపోయినాయి. చీటి మీద అందులో ఎత్తే తగలడిపోతే కష్టాలు పోయి. అంటే భూమి మీద ఎవరికైనా కష్టాలు ఉంటాయి సార్ అసలు? ఇంత చీటి మీద రాసి అందులో ఎత్తే లోకమును ఎక్కడో ఫాలో అవుతున్నావు నువ్వు. సంఘం అంటే లోకంలో నుండి ప్రత్యేకించబడింది. మళ్ళీ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టబాకు నువ్వు. కనికరము కలిగిన పొలం అంటే ఈ డ్యాన్సులు ఉన్నది కాదు, ఈ రోత ఉన్నది కాదు, ఈ ఆచారం ఉన్నది కాదు, ఈ లౌకిక పద్ధతులు ఉన్నది కాదు. సమృద్ధిగా వాక్యం దొరికినది, దేవుని పరిశుద్ధాత్మ జలము దొరికినది, కాపుదల భద్రత ఉన్నది. అది సంఘం అంటే. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. నేను స్తోత్రం చెప్పమంటే కానీ చెప్పరు మీరు. అసలు రేపు పొద్దున్న పరలోకం సొంతంగా వస్తారా? మళ్ళీ ఎవరైనా బలవంతంగా ఎక్కించగలరా? నువ్వు పడుకున్నా నుంచున్నా పని చేస్తున్నా బోరమోతే జలాగ్గా చురుగ్గా లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రియమైన సంగమా, మరి వెళ్ళిపోతారండి. ఎవరు ఎక్కడరా బండి వెళ్ళిపోదాం అలా ఉండదు. మరి మీకు స్తోత్రమే సొంతం చెప్పరు నేను చెప్పమంటే తప్ప. మరి రాకల్లో మరి ఏమన్నా మరి పాస్కర్కి ఎక్కలేదు, ఆయన మటుకే వెళ్ళిపోయాడు. మంచి పని చేశారు, ఇంకో సంఘానికి వెళ్ళిపోండి. ఎలాగో రాకల్లో సంఘం భూమి మీద లేదు, మేము విడవబడ్డవాడు ఆడికెళ్తే ఏమైంది? వెళ్ళు. తెంగర పనులు చేయొద్దని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు పుష్పించాలి కానీ ఎక్కడ అంటలా గట్టిగా అంటే సంఘాన్ని వదిలి నేల విడిచి సోము చేయకో. ఆయన పద్మములను ఏరుకుంటకు బయలుదేరి ఎక్కడికి? ఉద్యానవనానికే, రోడ్డు మీద కాదు, సంతలో కాదు. నీ పరిమళం నీ వికసితమంతా పొలములో ఉండాలి. అప్పుడు దేవుని ఎంపికలో ఏర్పాట్లో నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పొలములో ధ్యానిస్తున్నాడు ఇస్సాకు, పొలములో ధ్యానిస్తున్నాడు. రూతమ పొలములో సమకూర్చుకుంటుంది.
ఈ అనుభవాలు ఎప్పుడైతే కలిగి ఉన్నాడో బోయజ్ అంటాడు, బిడ్డ నువ్వు వేరొక పొలములో వారికి కనబడద్దు, ఇక్కడే ఉండు. అదేగా అంటాం అర్థం. మరి ఇంక అడ్రస్ మార్చబోకు నువ్వేగా, వాక్యం దొరికిందిగా, ఆత్మ దొరికిందిగా, కాపుదల భద్రత ఉందిగా, ఇంకెందుకు 10 చోట్లగా మారుతున్నావు? వేరొక పొలములకు వెళ్ళక నువ్వు. ఇదే మాట మళ్ళీ నయోమి కూడా చెప్పింది 2వ అధ్యాయం 22వ వచనములో. అతని పనికత్తెలతో కొన్ని పోవచ్చు, వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడకపోవటమే మంచిదే. పాస్టర్ గారు సుప్రాత అయిపోయి కంగారైపోయి చెప్పాడు, ఒక నవవాక్యంలో ఉంది అది. మరి ఎందుకనండి ఈ మధ్య పాస్టర్ గారు కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడండి, అభద్రతాభావం వచ్చేసిందండి, మమ్మల్ని కట్టేయాల చూస్తున్నాడండి. మేము చూస్తాం కదరా బాబు, అలా చేయమని చెప్పాడు యేసు, మేమేం చెయ్యం. వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడకపోవటమే మంచిది అని మేమన్నావా? బైబిల్ చెప్తుంది. చెప్పండి, పొలములో ధ్యానించాలి, పొలములోనే సమకూర్చుకోవాలి, పొలములోనే స్థిరపడాలి. ఆమేన్, ఆమేన్. వేరొక చేనులోని వారి కనబడకపోదు అతని పనికత్తులు తోడకపోతే సంఘముతోనే సహవాసం కలిగి ఉండాలి. వేరొకరి చేనులో వారితో కాదు, అతని పనికత్తులతో కూడానే, అంటే సంఘ బిడ్డలతోనే సహవాసంగా ఉండండి. వీడేం పరిశుద్ధాత్మ నమ్ముతాడేం పరిశుద్ధాత్మ అక్కర్లేదు అంటాడు. ఆడిద్దరు ఫ్రెండ్షిప్. వీడు శ్వాస వాడు చల్లారు కొట్టేస్తాడు. వీడు దర్శనం నమ్ముతాడు, ప్రవచనం నమ్ముతాడు. అయ్యా అంత ఉత్తిదేరా బాబు అంటాడు. ఆడు 2 రోజులకి ఇది పోద్ది. అందుకనే ఏ పొలములో పనికెత్తులతో వెళ్తున్నావో వేరొక చేనులో వారికి కనబడద్దు. నీ విశ్వాసం వేరు, వారి విశ్వాసం వేరు, నీ సమర్పణ వేరు, వారి సమర్పణ వేరు. ఎద్దు బరువులు మోస్తుంది, గాడిది కూడా బరువులు మోస్తుంది. 2 భారవాహకాలే, 2 నమ్మకమైనవి కూడాను. ఎద్దు తన కామంతులు ఎరుగుదు, గాడి తన సొంతగాన్ని దొడ్డి తెలుసుకోను. కానీ వాక్యం ఉంటుంది, ఎద్దును గాడిదను జత చేసి దున్నొద్దని. స్టాండర్డ్ వేరు, రేంజ్ వేరు, అనుభవాలు వేరు, సెట్ అవ్వదు. ఇది బరువులు అవుతుంది, అది బరువులు అవుతుంది. కానీ కాడి కడితే ఎట్లుంటుంది, అప్పుడు అదేమంతా ఎత్తుంటుంది, ఇక్కడ ఉండదు, సెట్ అవ్వదు నాన్న. దేవుడు ఒక ఉన్నతమైన సంఘాన్ని మీకు ఇచ్చారు, ఒక మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మీకు ఇచ్చారు. ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు పునాది మీద కట్టుకొచ్చారు. పరిశుద్ధ జీవితం, వైరాగ్యం మీద కట్టుకొచ్చారు. పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకం, కృప, వరాల మీద కట్టుకొచ్చారు. ఇప్పుడు ఎవడెవడో ఇంటి పక్కన చేరాడు, డ్యూటీలో చేరాడు, పక్కన చేరాడు, లేని పని చెప్తాడు. అవునండి అయ్య గారు, మనం అవన్నీ అక్కర్లేదంట కదండి. ఎవరు చెప్పారు? అది తెలిసిందిలేండి. వీడికి మెల్లిగా చిన్న సేదిత్తనం పడిపోయింది లెక్క. పెరిగిపోయి గుండెకాయ చిన్నదైపోద్ది, చేతికట్టు పెద్ద అయిపోద్ది, పేన మీదకి వచ్చేస్తుంది, ఆపరేషన్ కూడా లొంగడం. ఇంతే సంగతులు చిత్తగించవలెను. తెల్లారి పొద్దున కూటం పెట్టి అందరం కలిసి పరదేశులమో, ఇకంతే పోయింది, శవం పోయింది నాయన, శవం మిగిలింది మనకి. వేరొక చేనులోని వారితో కలవద్దు. వందనం చెప్తే వందనం చెప్పు, హలో బ్రదర్, చెలో బ్రదర్, దట్స్ ఇనఫ్. ఎందుకంటే నువ్వు దర్శనం నమ్ముతావు నమ్మడు, నువ్వు ఆత్మ నమ్ముతావు నమ్మడు, కృపవారు నమ్ముతావు నమ్మడు, ఉపవాసం నమ్ముతావు వాడు అక్కర్లేదు అంటాడు. అపోస్తుల బోధ అంటావు, అదేమి లేదు, కృప అంటాడు. లేని పని చెప్తాడు రా నాయన. వేరొక చేనిలోని వారికి కనబడొద్దు. పొలములో ధ్యానించాలి, పొలములో సమకూర్చుకోవాలి, పొలములో స్థిరపడిపోవాలి, పొలములోని వారితోనే సహవాసం చేయాలి. 3వ అధ్యాయం రండి, ఫస్ట్ నుంచి చదవండి కొన్ని మాటలు. కొట్టేసుకోకండి, ప్రశాంత చదవండి. తగోదిలిపోయిందా? నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినది దానిని కదా. మరి అందుకనే కదా, కంగారు పడకూడదు కదా. నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళెమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. స్తోత్రం చెప్పండి. బిడ్డా, నువ్వు నన్ను నమ్మి ఎక్కడ దాకా వచ్చావురా?
నీ దేశాన్ని, తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు. చక్కని సహవాసం దొరికింది, పొలం దొరికింది, అంతా బాగుంది. కానీ వాక్యంతో బలపడ్డావు, ఆత్మను పొందుకున్నావు, సహవాసంలో కుదురుకున్నావు. కానీ నీ ప్రాణానికి విశ్రాంతి కావాలి కదా బిడ్డ, ఇంకెక్కడ దొరకదురా. ఈ పొలము యొక్క యజమాని రాత్రి కళ్ళములో పడుకుంటాడు. నువ్వు పోయి నీకు విశ్రాంతి కావాలంటే అతని కాళ్ళ దగ్గర పడుండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పొలం అంటే సంఘం అనుకున్నాం, యజమాని యేసుక్రీస్తు ప్రభో. ఆమేన్ అనండి గట్టిగా. ఆయన పాదాల దగ్గర నివసించువాడే విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పొలములో ధ్యానించాలి, పొలములో సమకూర్చుకోవాలి, పొలములో స్థిరపడాలి, పొలములో సహవాసం చేయాలి, పొలములోనే మనము విశ్రాంతిలో ప్రవేశించాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పొలములో పుష్పములాని ఉండాలి, లేకపోతే మిస్ అయిపోతాం రాకల్లో. అతడు ఏ దిక్కునకు తిరిగేనో ఉద్యానవనము తట్టే. ఎందుకనగా అతడు పుష్పములను, పద్మములను ఏరుకొనుటకు బయలుదేరాడు. చక్కని పుష్పాలు, పరిమళించిన పుష్పం, పుష్పించిన జీవితం, సాక్ష్యం కలిగిన జీవితం ఆయన కావాలి. అలాంటి జీవితం ఎవరుంది? ఎవరు చక్కగా పరిమళిస్తున్నారు? వారి కొరకు ప్రభు వస్తున్నాడు, పొలములో వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక ఉద్యానవనమా కాదా? ఏమన్నా గారు ఏంటంటారు గొడవ? చెప్పండి, ఇది సంఘమా కాదా? సంఘం అంటే ఉద్యానవనమా కాదా? యజమాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాదా? ఆయన పొలమునకు వస్తున్నారా లేదా? అందులో ఆయన పుష్పములను కోరుకుంటున్నారా లేదా? ఏరుకొనుటకు సిద్ధంగా ఉన్నారా లేదా? మనం సంఘంలో లేకపోతే ఎక్కడో వికసిస్తే నీ సంగతి ఏంటన్నా? వాల్ పోస్టుల్లో నీవే, టీవీలో నీవే, ఫేస్బుక్లో నీవే, పొలములో లేవు గనక రాకులు మిస్ అయిపోయావు. నీ ఇష్టమేక. దేవుని కృపను బట్టి మరి బహు బలముగా అనేక చోట్ల పొలములు వాడుకుంటున్నారో, కాకపోతే రాకుల్లో మిస్ అయిపో. ఆ బాబు ఉన్నాడు కదా తోమా, ఎక్కడ? యోహాను సువార్త 20లో. దేవునికి స్తోత్రం. శిష్యులందరూ గదిలో తలుపులు వేసుకున్నప్పుడు యేసుప్రభు వచ్చారంట. ఆ రోజు నీ బాబు లేడు. మరి రెస్ట్ తీసుకుంటాడు, ఇంకో చోట వాడపడతాకి వెళ్ళాడు, మనకు తెలియదు. అందరూ ఉన్నారు, ఈ బాబు లేడు. తలుపులు మూసినట్టు ఉండగానే ప్రభు వచ్చేశారు. మీకు సమాధానము కలుగునుగా అన్నాడు. కలవరం పోయింది, పరిశుద్ధాత్మ వచ్చేసాడు, పాపక్షమాపణ అధికారం వచ్చేసింది, అన్ని వచ్చేసినాయి. ఇన్ని పొందేశారు వీళ్ళు, మనోళ్ళు లేడు. ఇస్కరియోతులు అంటాడా? కాదుగా. పరిసయుడా? కాదుగా. మరి ఎందుకు మిస్ అయ్యాడు? అప్పుడప్పుడు ఎగ్గొట్టేస్తే ఎలాగుంటుంది? మళ్ళీ అతని కొరకు దేవుడు ఇంకొక ఆదివారం వచ్చాడు. కానీ రాకళ్ళు అలా ఉండదు. మిస్ అయిపోయిన వారి కోసం, విడబడ్డ వారి కోసం ఇంకోసారి రాకళ్ళు ఉండదు. మరి ఆ గడియ నీకు తెలియదు కనుక నువ్వు మెలకుగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. పొలములో ఉన్న పుష్పములను సమకూర్చుకున్నట్టుకు దేవుడు దిగివచ్చుచున్న కాలములో నీవు ఉన్నావు. సంఘములో ధ్యానించకపోతే, సంఘములో స్థిరపడకపోతే, సంఘములో మరి సమకూర్చుకోకపోతే, సంఘములో సహవాసం చేయకపోతే, సంఘములోనే విశ్రాంతిని కోరుకోకపోతే నువ్వు విడవబడే ప్రమాదం ఉన్నదన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫలములో పుష్పము అనండి, అనండి. ఆమేన్. ఆ తదుపరి మాట ఏమని వ్రాయబడిందో తెలుసా? నేను లోయలలో పుట్టు పద్మము అని చెప్పండి గట్టిగా అందరూ. మొదటిది అది అలా పెట్టు. ఇప్పుడు రెండో మాటకు వద్దాం. లోయలలో చెప్పండి, చెప్పండి. ఇందాక పొలములో, రెండో అనుభవం చెప్తున్నాం. లోయ. పొలములో అనుభవాలు మనము చూసాము. లోయను గురించి కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోయ అంటే అర్థం ఏమిటంటే కేవలం ఎక్కడో లోతైన ప్రాంతమనే కాదు,
ఉదయకాలపు సాయంకాలపు ఎండ కూడా సరిగా పడని, ఎవరూ దృష్టించని, ఎవరూ దిగిరాని, ఆలనా పాలనకు ఎవరో నోచుకొని ఒక సమతులమైన సమగ్రమైన పోషణ లభించని చోటు లోయ. ఇప్పుడు మన ప్రాంతాల్లో వాక్యానికి కరువు ఉందా? సంఘాలకి సేవకులకు కరువు ఉందా? కోటాలకి సభలకు కరువు ఉంది? ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇది సమృద్ధి కలిగిన ప్రాంతం. కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఆదివారం కూడా సరిగ్గా ఆరాధనలు జరగని ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలు ఒక్క మందిరము కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. మీరు మణిపూర్ సంగతిని చూస్తే వందల కొలది యేసయ్య ప్రార్థనా మందిరాలు కూల్చబడి కాల్చబడి 2 ఏండ్లు గడిచిపోతున్న పునర్నిర్మాణానికి నోచుకోని స్థితిలో ఉన్నాయి కదండి. ఇలాంటివి ఎన్ని చోట్ల లేవు, ఎన్ని రాష్ట్రాల్లో లేవు, ఎన్ని దేశాల్లో లేవు. అంటే వారికి వారం వాక్యం దొరుకుతుందా? ఒక బలమైన అభిషేక ఆరాధన ఉందా? పరిశుద్ధాత్మ కూటముందా? ఏమి లేవు. మరి రోజు వాక్యం అందుతుంటేనే, ఆరాధనలో ఉంటేనే, అభిషేకముకు ఆత్మకూటములో ఉంటేనే మన ఆత్మలో బలం ఇంతంత మాత్రమే ఎడితే, బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. దైవికంగా కొనిపోబడే బలం ఉందా అని అడిగితే తడుముకోవాల్సి వస్తుంది. ఎస్, నేను రెడీ అని చెప్పలేని పరిస్థితి ఉంటే, నేను ఒక మాట అంటున్నాను, మరి ఆ లోయల్లో వారి సంగతి ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి కూడా ఒక బలమైన ఉపదేశం అందని ప్రజల సంగతి ఏంటి? అంటే చర్చలు అంటే లేవులే కానండి, ఆన్లైన్లో వినేయచ్చు కదండి. ఆన్లైన్లో వినడానికి ఈ భాషలకు వచ్చా? మీకు సంగతి తెలుసా? మణిపూర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లను, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ను కూడా పేల్చివేశారుగా. ఎక్కడ ఫీజు పోతే, ట్రాన్స్ఫర్ పోతే సబ్స్టేషనే పేల్చేది ఇంకేమవుతుందండి కరెంటు? పోనీ కేసు పెడతామంటే పోలీస్ స్టేషన్లు పేల్చేశారుగా. అంటే మరలా పునరుద్ధరించబడే అవకాశం. ఫోన్స్ లేవు, కరెంట్ లేదండి. సెల్ టవర్లు పేల్చిపడేశారు జనరేటర్లతో సహా. సమీప భవిష్యత్తులో మళ్ళీ ఫోన్ మోగే ఛాన్స్ లేదు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఉదయకాలం ఎండ, సాయంకాలం ఎండ కూడా పడని, మార్చేసే మధ్యాహ్నం ఎండ తప్ప ఏమీ దొరకని ప్రాంతాలు లోయలు. అంత సామాన్యంగా ఎవరు దిగి వెళ్ళలేరు, ఎక్కి రావటం కష్టం కనుక ఈ అభిషేకం, ఈ ఉపదేశం, ఈ నడిపింపు, ఈ సహవాసం, ఈ ఆరాధన, ఈ ప్రార్థన, ఈ ఆత్మ కూడికలు ఇవేమీ దొరకని ప్రాంతం లోయలో. మనం ఒకవేళ కొంచెం బలహీనం కనపడితే, ఎందుకు ఆత్మలో కొంచెం తేడా కనిపిస్తే గవ్వ గుళ్ళోకి వచ్చి మోకరిస్తాం, పాటల్లో ప్రార్థనలు ఉంటాం, మళ్ళీ బలం పొందుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళకి లేదు అలాగా. బలపరిచేవారు లేరు, ప్రోత్సహించేవారు లేరు. పౌలు, పేతురు, యోహన్లు చూస్తే వారు చెరసాల్లో పడ్డప్పుడల్లా విశ్వాసులు కృంగిపోయి గుండెలు బాదుకొని ఎన్నీరుగా వచ్చి ప్రార్థనలు చేసేవారు. వీళ్ళు బయటకు వచ్చాక విశ్వాసులు ఎక్కడ ప్రార్థనలు చేయుచున్నారో, పేతురు గారేమో యోహాను తల్లి మరి ఇంటికి వెళ్ళటం, పౌలు గారేమో లూదియా ఇంటికి వెళ్ళటం, అక్కడ విశ్వాసుల్ని ఆదరించి, దెబ్బలు తిన్నది ఇల్లు, జైల్లోకి వెళ్ళింది వీరు, సంఖ్యలు వేయించుకున్నది వీళ్ళు, కానీ వీళ్ళే బయటకు వచ్చి వాళ్ళని ఆదరించి, ధైర్యపరిచి, వారిని బలపరిచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట. మరి విశ్వాసుల్ని బలపరిచి వెళ్ళే సౌకర్యం అక్కడ ఉందా? ఈ మధ్య కాలంలో ఆఫ్రికా దేశంలో ఒక దేశంలో అతిపెద్ద మందిరాన్ని కాల్చివేశారు కదా. స్పాట్లో 21 మంది మందిరంలో కాలిబూడిదైపోయారు. చూస్తున్నారుగా వార్తలు. వేల మంది ప్రార్థనలు చేసుకునే మందిరాలను నిప్పెట్టేస్తుంటే వాళ్ళని బలపరిచే వాళ్ళు ఎవరు? వాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరు? మళ్ళీ ప్రార్థన పెట్టే పరిస్థితులు ఎప్పుడుకి వస్తున్నాయి? నా పాయింట్ ఏంటంటే,
అలాంటి లోయలలో కూడా దేవుడు వెతుకుతున్నాడు. నాకు పనికొచ్చే పుష్పం ఏదన్నా ఉందా? అయ్యి బాబు ఎక్కడే ఉంటుందండి మంచి బలమైన సంఘాలంటే మీ ప్రాంతాలంటే బోల్డ్ అండి, మాకు మరి ఇక్కడ ఏ ఉంటుందండి? అలాంటి చోట కూడా పుష్పించే వాళ్ళు కావాలట. సంఘం సాక్ష్యం ఇస్తుంది, నేను లోయలలో పుట్టే పద్మం వంటి దానను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎండ నీరు ఆలన పాలన వచ్చి పోయేవాడు ఎవడో ఏమీ లేని చోట కూడా నీ కొరకు ఫలిస్తున్నాను ప్రభువా, నీ కొరకు పుష్టిస్తున్నాను అనగా సమృద్ధి వాక్యము కానీ, బలమైన సహవాసము కానీ, గొప్ప అభిషేకం కానీ అందుబాటులో లేని స్థలాలలో లేని కాలములో కూడా దేవుని కొరకు నువ్వు ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారి సాక్ష్యం తెలుసుగా మీకు? యెషయా గ్రంథం 53:1 చదవడం గుర్తొస్తుంది మీకు. యేసయ్యను గురించి ఏమని ఉందో యెషయా 53:1. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమంటున్నాడట? లేత మొక్కవలే అనండి, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె అతడు పెరిగాడంట. లేత మొక్క అనండి. ఇలా చూడాలి. సంవత్సరం అయిపోయింది కదా, ఓ పైకి కిందకి తెగ పైకి పోతున్నారు ఎందుకు? ఆ వచ్చిన చదవాలా, చూడాలి. ఇసే అవి కూడా చదివేస్తున్నావా? ఇప్పుడు కాదు, ఇంటికాడ చదువుకో. యేసు ప్రభు వారి జననమును గురించి, నరావతరం గురించి, శరీర ధారణ గురించి బైబిల్ ఏమంటుందో చూసావా? ఎండిన భూమిలో లేత మొక్కవలే. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన భూమిలో లేత మొక్కవలే. లేత మొక్క ఎండిన భూమిలో ఉంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు బాగా మానైపోయింది అయితే, పెద్దదైతే పోనీ, బీడుబారిపోయిన భూమి అయినా ఎండిన భూమి అయినా నిలదొక్కని ఉంటుంది. ఒక లేత మొక్క ఎండిన భూమిలో ఎలాగుంటుంది అంటే, ఎక్కడ నీరు లేదో, ఎక్కడ నీటి కాలువలు లేవో, నీటి తీరువ లేదో, చెమ్మ లేదో, అలాంటి ఎండిన భూమిలో కూడా ఒక లేత మొక్కలాగా యేసు నిలబడగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనే పచ్చదాన్ని ఇవ్వగలడు కానీ ఆయనకు ఊపిరి పోసేసి ఇవ్వడికి లేదండి. కొంచెం నీరు, కొంచెం తేమ, కొంచెం నీటి తీరువ లభ్యత ఆయనకుంటే మరి పాపం ఏమైపోతాడో అక్కర్లేదండి. ఆయనే పచ్చదనానికి మూలం, ఆయనే జీవానికి మూలం, ఆయనే జీవనదాత. మరి కొంచెం తలకు చేయండిరా, సపోర్ట్ చేయండిరా, నేను ఎలాగరా బాబు అనే పరిస్థితి ఆయనకు ఉండదండి. తలకు చేసి ఆయన నుంచోబెట్టక్కర్లా, తలకో రూపాయి ఆయన పోషించక్కర్లా, తలకో సీసా రక్తం ఇచ్చి ఆయన మిల్లి బతికించుకోకర్లా. ఆయనే పునరుత్థానం, ఆయనే జీవం. ఆయన ఎండిన భూమిలో లేత మొక్కలాగా ఉన్నాడు. అంటే తడి లేని చోట కూడా పచ్చగానే ఉంటాడు, సౌకర్యం లేని చోట కూడా పచ్చగా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? మార్కు సువార్త 11:13 బేతనీ బేత్పగే ప్రాంతాలకు వెళుతుంటే త్రోవ పక్కన చెట్టు కనపడింది, అంజూరపు చెట్టు. దాని నిండా ఆకులు ఉన్నాయి. దాని వద్ద ఫలం ఏమైనా దొరుకునేమోనని యేసు వెళ్ళాడు. చూశాడు కానీ, చెప్పండి, చూశాడు కానీ ఏం కనపల్లా. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అయినా చెప్పించేసాడు దాన్ని. అది అన్సీజన్ కదా, అది అంజూరపు పండ్ల కాలము కాదు కదా. మరి ఎందుకంటే దాన్ని ఎలాగా? సీజన్ కాదా, అయ్యో ఓన్లే సారీ అనుకో వెళ్ళిపోవాలి కదా. ఇక మీదట ఎన్నడూ ఫలించకుందువు కాకని దాన్ని చెప్పించేశాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎండిన చోట కూడా లేత మొక్కలాగా ఉండాలని. ఆమె అన్సీజన్లో కూడా ఫలించాలని, ఫలించుటకు అవకాశం లేని చోట కూడా ఫలించాలని. అందుకని వాక్యం అంటుంది, నేను పొలములో కాదు లోయలో పద్మాలు కూడా నాకు కావాలి. అంటే అనుకూత లేని చోట, వాక్యము దొరకని చోట, ఆత్మ లేని చోట, ఆత్మ కూడికలో లేని చోట, చల్లారిపోయే ప్రమాదమున్న చోట కూడా దేవుని కొరకు నిలబడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సంఘములో ఉంటే, సహవాసములు ఉంటే, వాక్యములు ఉంటే, ఆదరించబడుతుంటే, బలపరుస్తూ ఉంటే అందరూ బాగానే ఉంటారు.
అసలు సంఘమే లేని చోటకి నీకు ఉద్యోగం వచ్చిందనుకో, ఇక చల్లరిపోవడమేనా? యోహాను గారు ఏం చేశారండి? పద్మాసు లంకలో 1:10 ప్రకటన గ్రంథం, ప్రభు దినమందున ఆత్మవశున్నై ఉండగా. ఆమె పద్మాసు లంక చుట్టూ నీళ్ళండి, ఉప్పు నీళ్ళండి, చిన్న మధ్యలో దీపం లంక. దాహం వేస్తే తాగటానికి చుక్క నీళ్ళు బాధ చెప్పుకోవడం ఒక మనిషి లేడు. అలాంటి చోట ఏది తూర్పో ఏది పడమరో సూర్యుని బట్టి తప్ప అర్థం చేసుకోలేండి భయంకర పరిస్థితి. అలాంటి చోట రోజులు లెక్కేసుకున్నాయి, బాబోయ్ ఇది వాళ్ళ ఆదివారం అని మోకరించి, సంఘం లేదు, పాట పాడేవారు లేరు, కీబోర్డు వాయించేవాడు లేరు, వాయిద్యకారులు లేరు, ఆమెన్ చెప్పేవాడు లేడు, స్తోత్రం అనేవాడు లేడు. ఒక్కడే ప్రార్థన చేస్తూ పరవశమైపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. అనుకూలత లేని చోట కూడా దేవుని కొరకు ఫలించాలి. సంఘము లేని చోట, సహవాసం లేని చోట కూడా ప్రార్థనలో పరవశించాలి. అంటలేదు ఆమెనని. హల్లెలూయా. ఇదివరకు బాగుండేవాడు, హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన కానీ కొంచెం అటు ఇటు తిరుగుతానా, కొంచెం చల్లారిపోయాడు నవ్వకూడదు. అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా ఫలము కావాలని కోరుతున్నాడు. ఎండిన భూమి అయినా లేత మొక్కగా ఉండాలని కోరుతున్నాడు. పద్మాసు లంకైనా ప్రార్థనలో పరవశించాలని కోరుతున్నాడు. అదే సాక్ష్యం చెప్తుంది. నేను ఎవరు అనుకున్నావు? పొలములో ఉంటే, సంఘములో ఉంటే, సావసులు ఉంటే కాదు, లోయలో ఉన్నా నేను పుష్పించేదాన్ని అని సాక్ష్యం చెప్తోంది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. లోయలో ఉన్న సమగ్రమైన బలమేది లేక దొరకని చోట్ల ఉన్నా. ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఎక్కడంట? బలురక్కసి చెట్లలో. అబ్బా, వాక్యాన్ని గమనిస్తున్నారో? పొలములో, మంచి సంఘములో, మంచి సహవాసములో. రెండవది లోయలలో, అనగా వాక్యం దొరకని చోట, సహవాసం లేని చోట, సేవ నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో, సువార్త నిమిత్తమో ఎవరు లేని ఒంటరి చోట చల్లారిపోతావా? ఎండిపోతావా? అన్సీజన్లో ఫలము కావాలి. పద్మాసు లంకలో కూడా ప్రార్థనలో పరవశించాలి. లోయలో పుట్టిన పుష్పం అంటే అలా ఉండాలి. ఇక మూడవదిగా చూస్తే ఏమని చెప్తుంది వాక్యం? బలురక్కసి చెట్లు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. నీవు బలురక్కసి చెట్ల మధ్యలో, బ్రహ్మదండి చెట్ల మధ్యలో తిరుగుతున్నావు, ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్త అనాలి కదా. అయినను నువ్వు వారికి భయపడకు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ బలురక్కసి చెట్లు, ముండ్ల తుప్పలు మనుషులే. వాళ్ళని అలా పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే సమాజంలో ఎలాంటి ప్రజలు ఉన్నారట? బలురక్కసి చెట్ల వంటి వారు, భయంకరమైన ముండ్ల తుప్పల వంటి వారు. కదిలితే మిదిలితే గుచ్చుకుంటమే, నొప్పే, గాయమే, బాధే. భయంకరమైన ముష్కరులు, దుష్టులు ఉన్నారు, కిరాతకంగా చంపేసేవారు, ధనమాన ప్రాణములను బలాత్కరించుచున్నవారు, నష్టము కలిగిస్తున్నవారు, ప్రమాదకారకమైన వారు, దారుణమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నవారు ఉన్నారట. బలురక్కసి చెట్ల వంటి ప్రజలు, బ్రహ్మదండి చెట్ల వంటి వారు ఉన్నారట. భయంకర ముళ్ళు తుప్పలు, అత్యంత ప్రమాదం. అలాంటి వారి మధ్యలో నీవు ఉన్నావు. అయినా సరే నా కొరకు నువ్వు పుష్పించాలి. ఆమేన్, హల్లెలూయా. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలె. ఇందాకేమో వాక్యము లేని చోట, సహవాసము లేని చోట, ఒంటరితనముగా ఉండే చోట, ఆత్మ కూడికలు లేని చోట. నేను మన నార్త్లో ఒక చోటకి వెళ్తే బాగా కఠినమైన ప్రయాణం చేసి అసలే అంతంత మాత్రం ఆరోగ్యం, ఆ ప్రయాణానికి చచ్చి బతికినట్టయింది నా పని. ఇక సాలే 4 మాటలైనా చెప్పి వెళ్దామంటే నన్ను పిలిచిన తమ్ముడు అనే కాసేపు ఆరాధన చేసేప్పుడు వాక్యం చెప్పాను. నీ దండం పెడతాను రా, నువ్వు చెయ్యిరా.
నాకు అసలు చేత కావట్లేదురా, ఓపిక లేదురా, చచ్చిపోయి ప్రయాణం చేసి వచ్చానరా అంటే, నువ్వు ఇంక ఆరాధన చేయమంటావు, నాకు ఏడో ఓపిక ఉందిరా, మీరు చేయండి ఏకీపిస్తాను నేను పక్కన కూర్చొని, నాకు ఓపిక లేదంటే అన్నాడు. ఆడు కాళ్ళని నీరు పెట్టుకున్నాడు. ఒరే తమ్ముడు నేనేమన్నాను రా నిన్ను, నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నన్ను ఇంతానికి ఏడు చేస్తావా అంటే ఆడు అంటాడు కన్నీళ్లతో, మీకైతే చక్కని అభిషేక ఆరాధనలు అన్నీ ఉంటాయన్న, ఇక్కడ ఉండమన్నాలంటే సంవత్సరానికి ఒకటి కూడా దొరకదన్నా, వచ్చే కాసేపు ఆరాధన నడిపించాను, నీకు దండం పెడతానంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. సరే నాన్న దేవుడు సహాయం చేస్తాలే అని ఇక ప్రసంగం పక్కన పెట్టి ఇక మోకాలు వేసాను, వేసి రక్తం ఇచ్చి మై కొట్టుకొని ఆరాధన చార్జ్ చేస్తే ఆత్మకూటమే, హల్లెలూయా, గంటన్నర ఆత్మకూటమే. ఆ తర్వాత వాక్యం. కొన్ని ప్రాంతాల్లో చాలా కష్టముగా ఉంది పరిస్థితి, అవి లోయలు అనుభవాలు అన్నమాట. అయితే ఇప్పుడు చివరిగా చెప్తున్నమాట, బలు రక్కస్ చెట్లు. పాట పాడితే గొడవే, సువార్త చెప్తే కేసే, మాట్లాడితే సోవే, తలంచుకెళ్ళి వెళ్ళిపోయినా దుర్మార్గమే. భయంకరమైన బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పలో బలు రక్కసి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అలాంటి వారికి భయపడకో, నేను అక్కడ కూడా పుష్పములు ఏరుకుంటూ వస్తున్నాను. అంటే అంత ప్రమాదకమైన ఏరియాలో, అంత వ్యతిరేకతల మధ్య నువ్వు దేవుని కొరకు ఫలించాలి. స్తోత్రం చెప్పండి. నేను 2017లో సౌదీ అరేబియా దేశానికి వాక్య పరిచర్యకి పిలువబడితే 2017లో జూన్లో అక్కడ పరిస్థితులు నాకు పెద్దగా తెలీదు, క్రైస్తవ్యానికి అనుమతి లేదు. ఏదో తెలుగు ప్రజలు రహస్యంగా కూర్చొని అండర్ గ్రౌండ్లో ఎక్కడో ప్రార్థనలు చేసుకుంటున్నారు, పెద్దగా లేదని మాత్రం తెలుసు. బైబిల్ అనుమతించరని చెప్పారు. నువ్వు సెల్ ఫోన్లోనో ఐప్యాడ్లోనో వాక్యం తెచ్చుకోగా బైబిల్ తీసుకొస్తే చేతులకు కూడా ఎత్తారు, జాగ్రత్త అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళాను. వెళితే ప్రతి కూడిక ఒక పెద్ద కళ్యాణ మండపంలోనే ఒక 500-600 జనం అండర్ గ్రౌండ్ అన్నారు, బైబిల్ పట్టుకెళ్ళకూడదన్నారు. ఇది రా అనుకున్నా. తీరా చూస్తే ప్రతి కూడికలు ఒక మూల దండలు, కేకులు ఇవన్నీ ఉంటున్నాయి. ఓ 2 రోజులు చూశాను, మరి నా ప్రయాణం కుదురును కదని అడిగేశాను, రోజు కేక్ లీటరా, ఇది దండ లీటరా అంటే, ఎవరైనా వస్తే రైడ్ చేస్తే పెళ్ళి అని చెప్తాం, లేదా పెళ్ళి రోజు అని చెప్తాం. అందుకే కేకు దండ రెడీగా ఉంచుతాం, దాంతో మనకేం సంబంధం చేసిన ప్రార్థన చేసిన అన్నాడు. అప్పుడు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే అత్యంత ప్రమాదకరంగా కఠినంగా పరిస్థితులు ఉన్నాయి. జీవితం అంతా ఖైదులో పెట్టబడమని ఉన్నారు, బైబిల్ చేతులు పట్టుకుని తిరిగి. ఈ గుత్తులు గడికి నరికేసిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో పట్టుకొని తిరిగినందుకు. నేను అంటాను, బలు రక్కసి చెట్ల మధ్యలో 600-800 మంది వల్లి పద్మముల వల్లే కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రార్థనలు చేశాం. ప్రపంచంలో అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన చేశారు, అక్కడి స్థానిక బిడ్డలు ప్రార్థనలు చేశారు. చివరికి 2 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ బాహాటంగా నిషేధాన్ని ఎత్తివేసి అధికారికంగా తానే ప్యాలెస్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి క్రైస్తవులందరిని ఆహ్వానించి, ఇక నుండి చేసుకుంటారో దర్జాగా మీకు దిగులేదన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. అక్కడ దైవజనులు, అక్కడ విశ్వాసులు ఫోన్లు చేసి ఏడుస్తుంటే, అన్నా ఎత్తేసారన్నా, ఇక తిరుగులేదు, దర్జా పెట్టేసి వచ్చాయన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం కదా. అలాంటి చోటకు పోయి బాప్తిస్మాలు ఇచ్చి వచ్చామండి. ఇక్కడ ఎన్ని వేలు బాప్తిస్మాలు ఇచ్చినా, అక్కడ ఒకటి ఇచ్చినా తృప్తి వేరు కదా. ఆ ఎదురు చూపు, ఆ కష్టం అలా ఉంది. నేనేమంటున్నానంటే బిడ్డలారా, మరి అక్కడ సంఘం ఉండదు, సహవాసం ఉండదు, ప్రార్థన చేయకూడదు, సమాజంగా సమ్మకూడకూడదు, కాబట్టి భక్తి తెల్లారిపోవాలిగా. అక్కడ 600-800 జనం. దేవునికి స్తోత్రం అంటే నాకు బాబోయ్, నేను ఆంధ్రాలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను బాబు గాబరా చేసి. నేను అన్నాను, బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం మీరే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ రోజున ఆయనకి పరిమళించు పుష్పములు కావాలి. ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించున్నాడు.
అతడు పద్మములను ఏరుకొని చోటుకొచ్చేస్తున్నాడు. ఎక్కడున్నాయి పుష్పాలు? ఒకటి పొలములో, రెండవది లోయలలో, మూడు పలు రక్కసి చెట్లలో. పొలములు అంటే సంఘములో సహవాసంలో స్థిరబడి నాటబడి, రెండు లోయలు అంటే వాక్యం లేని చోట, ఆరాధన లేని చోట, అభిషక్తములు దొరకని చోట. ఆయనకు అక్కడ కూడా మూడు అత్యంత వ్యతిరేకతలు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు పుష్పించే వాళ్ళు కావాలి. చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శ్రమలకే నువ్వు వాక్యం ఎదగకపోతే, బలకీన పడిపోతే, చల్లారిపోతే, వెనకబడిపోతే ఎలాగో రాకుండా ఎత్తబడతావు. ఆయన తన ఉద్యానవనమునకు వేంచేశాడు. ఆయన పద్మములు ఏరుకుంటున్నాడు. ఆయన చేతికి దొరికే ఒక ఆకర్షణీయమైన పుష్పంగా ఉంటావా? నువ్వు ఫలించాలి, నువ్వు స్థిరపడాలి. దేవుడు నిన్ను దర్శించడానికి వస్తున్న ఈవేళ నువ్వు పుష్పించి ఉంటే, సంఘములో ఉంటే, సహవాసంలో ఉంటే, లోయలలో కూడా ఫలించే అనుభవం ఉంటే, బలు రక్కసి చెట్ల మధ్య ఫలించే అనుభవం ఉంటే నువ్వు రాకుండా ఎత్తపడతావు, లేకపోతే నష్టపోతావు. ఈ మూడు అనుభవాలు, పొలములో, లోయలో, బలు రక్కసి చెట్లలో పుష్పించే అనుభవం కొరకు దేవుని సహాయాన్ని వేడుకుందాం. కృపగల దేవుని ఆత్మ మనకందరికీ అలాగూ సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందామంటారా?